Good morning to all. Myself, Srinivas Ramshetty, lecturer in economics, MBS Government Degree and PG College, Mahbub Nagar. ఫ్రెండ్స్, ఈరోజు మనము ట్రేడ్ సైకిల్ అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. ట్రేడ్ సైకిల్ అంటే ఇది వ్యాపార చక్రము అంటాము తెలుగులో. ఇది మనకి మ్యాక్రో ఎకనామిక్స్ స్థూల అర్థశాస్త్రంలో ఒక పాఠ్యాంశంగా మనం దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా BA ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఈ యొక్క లెసన్ యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ట్రేడ్ సైకిల్స్ అంటే ఏంటి? వ్యాపార చక్రము అంటున్నాం. తెలుగు దీన్ని మనం ఏమంటాము అంటే వ్యాపార చక్రము అంటాము. మరి వ్యాపార చక్రము అని దేనిని అంటాము? అలాగే మరి ఈ వ్యాపార చక్రము అనేది ఏ విధంగా ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా ఉంటుంది? ఈ వ్యాపార చక్రాల్లో ఉన్నటువంటి దశలేంటి? ఇవన్నీ కూడా మనము ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ అసలు వ్యాపార చక్రము అంటే ఏంటి నేను చూసినట్లయితే మనకి ఏదైనా ఒక ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక కార్యకలాపాల స్థాయిలో వచ్చేటువంటి అప్ అండ్ డౌన్స్ అంటే హెచ్చు తగ్గులు అంటాం. ఆర్థిక కార్యకలాపాల స్థాయిలో వచ్చేటువంటి హెచ్చు తగ్గులను మనము వ్యాపార చక్రంగా నిర్వచిస్తాము. అంటే ప్రతి ఆర్థిక వ్యవస్థ కూడా ఎప్పుడూ స్థిరంగా కొనసాగుతూ ఉండదు. ఏమవుతుందంటే ఆర్థిక వ్యవస్థలో కొన్ని హెచ్చు తగ్గులు అనేవి వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక సౌభాగ్యము లేకుంటే ఆర్థిక మాంద్యము ఇట్లా 1 by 1 ఒకదాని తర్వాత మరొకటి చక్రం మాదిరిగా పరిభ్రమిస్తూ ఉంటుంది. ఒక సైకిల్ మాదిరిగా ఏమవుతుందంటే ఈ అన్నిటి మధ్య అప్ అండ్ డౌన్స్ మధ్య ఒకసారి ఉన్నత స్థితికి వెళ్ళటము, ఒకసారి ఏమో కిందికి వెళ్ళటము, ఇలా జరుగుతూ ఉంటుంది. వీటినే మనం ఏమంటాము అంటే వ్యాపార చక్రము అంటాము. సర్వసాధారణంగా ఈ వ్యాపార చక్రాలు అనేవి ఎక్కువగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో సంభవించడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఈ వ్యాపార చక్రాలు అనేవి మనకి స్వల్పకాలానికి సంబంధించింది. అంటే దీర్ఘకాలంలో ఈ వ్యాపార చక్రము ఉంటుంది అని మనము చెప్పలేము, కానీ స్వల్పకాలంలో ఉంటుంది. కానీ ఏదో ఒక దశలో మనకి ఈ వ్యాపార చక్రము అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వ్యాపార చక్రం అంటే ఏమనుకున్నాము అంటే సింపుల్గా ఆర్థిక కార్యకలాపాల యొక్క అంటే కాల ప్రవాహంలో ఆర్థిక కార్యకలాపాల స్థాయిలో వచ్చేటువంటి హెచ్చు తగ్గులను మనము వ్యాపార చక్రంగా పేర్కొంటున్నాము. దీనికి సంబంధించి మనకి కొద్దిమంది ఆర్థికవేత్తలు కూడా నిర్వచనాలు ఇవ్వడం జరిగింది, డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి డెఫినేషన్స్ ఒకసారి మనం చూసినట్లయితే ప్రొఫెసర్ కీన్స్, జేఎం కీన్స్ సేస్, చూడండి ఒకసారి మనము ఆ స్లైడ్లో చూడండి ఫ్రెండ్స్. కీన్స్ ఏమంటున్నాడు అంటే కీన్స్ సేస్ ఏ ట్రేడ్ సైకిల్ ఈజ్ composed of periods of bad trade characterized by falling prices and high unemployment percentages, while a period of good trade is characterized by rising prices and high employment percentages. అంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో ఒక సమయంలో కీన్స్ ప్రకారం ఏమంటున్నాడంటే పెరుగుతున్నటువంటి ధరలు, అలాగే తక్కువ నిరుద్యోగిత మొదలైనటువంటి ఆశాజనకమైనటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తాయి. అలాగే మరొక సమయంలో తగ్గుతున్న ధరలు, అలాగే అధిక నిరుద్యోగిత మొదలైనటువంటి నిరాశాజనకమైనటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆర్థిక వ్యవస్థలో ఒకసారేమో ఆశాజనకమైన పరిస్థితులు కనిపిస్తుంటాయి, మరొక సమయంలో నిరాశాజనకమైనటువంటి పరిస్థితులు వస్తుంటాయి. అంటే ఒకదాని వెంట ఒకటి ఇవి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం దీన్ని వ్యాపార చక్రము అని చెప్పడం జరుగుతుంది. కీన్స్ ప్రకారంగా ఈ విధంగా చెప్పాడు. అలాగే శామ్యుల్సన్ అనేటువంటి ఆర్థికవేత్త ఏం చెప్పాడు? శామ్యుల్సన్ సేస్ బిజినెస్
కండిషన్స్ నెవర్ స్టాండ్ స్టిల్. ప్రాస్పరిటీ ఈజ్ ఫాలోడ్ బై ప్యానిక్. అంటే వ్యాపార పరిస్థితులు అనేవి ఎల్లప్పుడూ స్థిరంగా ఉండవు. స్టాండ్ స్టిల్ అంటే వ్యాపార పరిస్థితులు అనేవి ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉండవు. ఎలా ఉంటాయి అంటే ఒకసారి ఏమో ప్రాస్పరిటీ అంటే సౌభాగ్యము అనేది ఉంటుంది, వెంటనే దాన్ని ఫాలో అవుతూ నెక్స్ట్ వెంటనే పానిక్ అంటే ఆర్థిక మాంద్యము అనేది వెంటనే రావడానికి అవకాశం ఉంటుంది అని శామ్యుల్సన్ చెప్పడం జరిగింది. అలాగే ఇంకొద్ది మంది ఆర్థికవేత్తలు కూడా నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. సరే, మనం ఇక్కడ 2 నిర్వచనాలు డిస్కస్ చేసుకున్నాం. అలాగే బెనహామ్ అనేటువంటి ఆర్థికవేత్త ఏమంటాడంటే ఆర్థిక సౌభాగ్యము అలాగే ఆర్థిక మాంద్యము ఒకదాని వెంట ఒకటి సంభవించడాన్నే వ్యాపార చక్రము అంటాడని చెప్పారు. ఇట్లా అనేక మంది ఆర్థికవేత్తలు ఏం చేశారు అంటే వ్యాపార చక్రాన్ని గురించి నిర్వచించడం జరిగింది. ఓకే, మనకి సింపుల్గా ఇక్కడ ఎవరు చెప్పినా కానీ ఆర్థిక వ్యవస్థలో వ్యాపార చక్రము అంటే ఆర్థిక కార్యకలాపాల స్థాయిలో అంటే కాల ప్రవాహంలో అంటే కాలం మారుతూ ఉంటే కాలంతో పాటుగా ఆర్థిక కార్యకలాపాల స్థాయిలో వచ్చేటువంటి హెచ్చు తగ్గులు అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయో ఆ అప్ అండ్ డౌన్స్ని మనం ఏమంటున్నాము అంటే వ్యాపార చక్రము అంటున్నాము. ఈ వ్యాపార చక్రము అనేది స్వల్పకాలానికి సంబంధించిందని చెప్పుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా ఈ వ్యాపార చక్రాలు అనేవి మనకు సర్వసాధారణంగా ఎక్కడ వస్తాయి అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో వస్తాయన్న. మరి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలు ఎందుకు వస్తాయి అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ప్రతి ఒక్క ఉత్పత్తిదారుడు కూడా గరిష్ట లాభాలని ఆర్జించాలనే ఉద్దేశంతో అధిక మొత్తంలో ఉత్పత్తులు చేయడం జరుగుతూ ఉంటుంది. అది మనకి తెలిసినటువంటి విషయమే ఫ్రెండ్స్. అయితే ఈ విధంగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో కూడా ఎస్పెషల్లీ ఇండస్ట్రియల్ సెక్టర్ పారిశ్రామిక రంగంలో మొట్టమొదటగా వ్యాపార చక్రము అనేది ఏ రంగంలో వస్తుంది అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక రంగంలో ఈ వ్యాపార చక్రాలు అనేవి స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన తర్వాతకి నెక్స్ట్ దానితో పాటుగా ఆ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి మిగతా రంగాల మీద కూడా దాని యొక్క ప్రభావము పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పారిశ్రామిక రంగంలో వ్యాపార చక్రము ప్రారంభమైంది అంటే దానితో పాటుగా వ్యవసాయ రంగము, సేవా రంగము, అగ్రికల్చర్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్లో కూడా ఈ వ్యాపార చక్రం యొక్క ప్రభావము పడుతుంది. ఓకే, ముఖ్యంగా మరి ఇక్కడ వ్యాపార చక్రము అంటే హెచ్చు తగ్గులు అంటున్నాం. అంటే ఆర్థిక వ్యవస్థలో వచ్చేటువంటి హెచ్చు తగ్గులు అంటే మనకి ఆర్థిక వ్యవస్థలో వచ్చేటువంటి హెచ్చు తగ్గులు ప్రధానంగా ఎందులో హెచ్చు తగ్గులు అంటే మనం ప్రధానంగా ఉత్పత్తి విషయంలో కావచ్చు, లేకుంటే ఉద్యోగిత విషయంలో కావచ్చు, లేకుంటే డిమాండ్ విషయంలో కావచ్చు. ప్రధానంగా మనకి కనిపించేటువంటి హెచ్చు తగ్గులు ఎందులో అంటే ఉత్పత్తి, అలాగే ఉద్యోగిత, ఓకే, అలాగే డిమాండ్ మొదలైనటువంటి సమిష్టి డిమాండ్ మొదలైనటువంటి విషయంలో హెచ్చు తగ్గులు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా వచ్చేటువంటి వాటిని మనము వ్యాపార చక్రము అంటున్నాము. మరి చూసినట్లయితే మనకి ప్రధానంగా వ్యాపార చక్రాలు అనేవి 4 దశల్లో మనము ఈ యొక్క వ్యాపార చక్రాన్ని మనము చూడడానికి అవకాశం ఉంది. అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక వ్యాపార చక్రము వచ్చింది అంటే ఆ వ్యాపార చక్రంలో ఎన్ని ఫేజెస్ ఉంటాయి అంటే 4 ఫేజెస్ ఉంటాయి. 4 దశల్లో మనకి వ్యాపార చక్రాలు అనేవి ఉంటాయి. దెర్ ఆర్ 4 phases ఆఫ్ ట్రేడ్ సైకిల్. ఓకే, మరి 4 దశలు ఏంటో మనము 1 by 1 డిస్కషన్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చేసి ఈ 4 దశల్లో మనము ఇక్కడ స్లైడ్స్లో చెప్పినట్టుగా ఒకటి డిప్రెషన్ ఒకటి అంటున్నాము. డిప్రెషన్ అంటే మాంద్యము అంటున్నాం. ఎకనామిక్ డిప్రెషన్ అంటే ఆర్థిక మాంద్యము అనేది వ్యాపార చక్రంలో ఉన్నటువంటి ఒక దశగా మనం చెప్పుకుంటాం. అలాగే ఎకనామిక్ రికవరీ అంటే ఆర్థిక పునరుజ్జీవనము లేదా ఆర్థిక పురోగమనము అంటాం. ఆర్థిక పునరుజ్జీవనము లేదా ఆర్థిక పురోగమనము అంటాం. అలాగే ఎకనామిక్ బూమ్ ఆర్ ఎకనామిక్ ప్రాస్పరిటీ అంటాం. అంటే ఆర్థిక సౌభాగ్యము అంటాం. ఓకే, వ్యాపార చక్రం అనేటువంటి మరొక దశ ఏంటంటే ఆర్థిక సౌభాగ్య దశగా మనం చెప్పుకుంటాము. అలాగే లాస్ట్ వన్ వచ్చేసి రీసెషన్, ఎకనామిక్ రీసెషన్ అంటాం. ఎకనామిక్ రీసెషన్ అంటే ఆర్థిక తిరోగమనము. ఆర్థిక తిరోగమనము అనేది వ్యాపార చక్రంలో ఉన్నటువంటి 4వ దశగా మనము చెప్పుకుంటాం. ఈ విధంగా మనకి వ్యాపార చక్రము అనే దాంట్లో చూసినట్లయితే వ్యాపార చక్రంలో మనకి 4 దశలు మనకి కనిపిస్తాయి. అంటే ఈ 4 దశల్లో
మన ఆర్థిక వ్యవస్థ అనేది ఏదో ఒక దశలో, ఏదో ఒక స్టేజ్లో మన ఆర్థిక వ్యవస్థ అనేది కొనసాగుతూ ఉంటుంది. మనం మరి చూద్దాం, మరేంటి ఈ 4 దశలు ఏంటి? దీనికి సంబంధించినటువంటి అంశాలు. ఈ 4 దశల్లో మనం ఏ దశలో ఉంటే ఆర్థిక వ్యవస్థ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్థిక వ్యవస్థలో ఫస్ట్ వచ్చేసి మనము డిప్రెషన్ అంటున్నాం. డిప్రెషన్ మీన్స్ ఆర్థిక మాంద్యము అంటాం. దాన్నే స్లంప్ అంటాం. స్లంప్ ఆర్ డిప్రెషన్ అంటే, డిప్రెషన్ అంటే ఆర్థిక మాంద్యము అంటాము. ఇక్కడ మరి ఆర్థిక మాంద్యము ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ యొక్క పరిస్థితి, వ్యాపార చక్రంలో ఒక దశ ఏంటి అంటే మనము ఆర్థిక మాంద్యము అంటున్నాము ఫ్రెండ్స్. మరి ఈ ఆర్థిక మాంద్యము ఉన్నప్పుడు, అంటే ఈ ఆర్థిక మాంద్యం కాలంలో మన యొక్క ఆర్థిక వ్యవస్థ, ఏ ఆర్థిక వ్యవస్థ అయినా ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే, ప్రధానంగా ఈ ఆర్థిక మాంద్యం గురించి మనము చెప్పుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఏంటి మరి ఆర్థిక మాంద్యము అంటే? ఆర్థిక వ్యవస్థలో, వ్యాపార చక్రాల్లో ఆర్థిక మాంద్యము అనేది ఉన్నట్లయితే ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి పరిస్థితులు అనేవి మన ఆర్థిక వ్యవస్థలో ఉంటాయి అని చూసినట్లయితే, యాక్చువల్గా ఈ ఆర్థిక మాంద్యము అనేది ఆర్థిక వ్యవస్థలో అతి భయంకరమైనటువంటి దశగా మనము దీన్ని పేర్కొంటాం. ఆర్థిక వ్యవస్థలో, వ్యాపార చక్రాల్లో అతి భయంకరమైన దశ ఏది అంటే మనము డిప్రెషన్, ఆర్థిక మాంద్యంగా మనం చెప్పుకోవాలి. ఎందుకు అంత అతి భయంకరమైన దశగా మనం దీన్ని నిర్వచిస్తున్నాము అంటే, మరి ఈ ఆర్థిక మాంద్యము అనేది ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మాంద్యము ఉన్నట్లయితే పరిస్థితులు అంత భయంకరంగా ఉంటాయి. సింపుల్గా ఆర్థిక వ్యవస్థలో మనం ఏమంటున్నామంటే, మొత్తం ఆర్థిక కార్యకలాపాల స్థాయి మొత్తం కూడా అట్టడుగు స్థాయిలోకి వెళ్ళిపోతుంది. అన్ని ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా కింది వరకు వెళ్ళిపోతాయి. అంటే ఎందుకు అంటే, ఇక్కడ సమిష్టి డిమాండ్ లోపిస్తుంది. ఆర్థిక మాంద్యము రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఉత్పత్తులకు ఉన్నటువంటి సప్లైకి సమిష్టి డిమాండ్ లోపించడం మూలంగా ఏమవుతుంది అంటే ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంది. సమిష్టి డిమాండ్ లోపం కారణంగా ఏమవుతుంది అంటే, ప్రధానంగా సమిష్టి డిమాండ్ లోపించడం తోటి ఏమవుతుంది అంటే, శ్రామికులు అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కోల్పోతారు. ముఖ్యంగా ప్రధానంగా మొదట జరిగేటువంటి పని, ఆర్థిక మాంద్యంలో ఉన్నటువంటి ప్రధానంగా సమస్య ఏంటంటే, శ్రామికులు ఉపాధిని కోల్పోతారు. అంటే ఉద్యోగ అవకాశాలని కోల్పోతారు. ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం వల్ల ఏమవుతుంది, జనరల్గా వాళ్ళ యొక్క ఆదాయాలు అన్నీ కూడా పడిపోతాయి. ఆదాయ స్థాయి అనేది వాళ్ళకి తగ్గిపోతుంది. మరి ఆదాయ స్థాయి తగ్గడం వల్ల ఏర్పడే పరిణామం ఏంటి అంటే, వారి యొక్క కొనుగోలు శక్తి ఏదైతే ఉందో ఆ యొక్క కొనుగోలు శక్తి అనేది క్షీణించిపోతుంది. కొనుగోలు శక్తి క్షీణించినప్పుడు మరి వాడు శ్రామికుడు ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి వస్తువుల్ని కానీ, ఎలాంటి గూడ్స్ని కానీ, ఎలాంటి సర్వీసెస్ కానీ వాడు శ్రామికుడు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉండదు. కొనుగోలు శక్తి, పర్చేసింగ్ పవర్ అనేది పడిపోతుంది పూర్తిగా. అలాగే ఆర్థిక వ్యవస్థలో టోకు ధరల సూచి కంటే చిల్లర ధరల సూచి తక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో టోకు ధరల సూచి కంటే చిల్లర ధరల సూచి తక్కువగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది ఆర్థిక వ్యవస్థలో అంటే, వ్యాపారస్తులకి, ముఖ్యంగా ఉత్పత్తిదారులకి లాభాలు అనేవి తగ్గిపోతాయి. లాభాలు మొత్తం కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే ధరల సూచి అనేది పడిపోయింది కాబట్టి లాభాలు తగ్గిపోతాయి. కాబట్టి మరి లాభాలు తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఆర్థిక వ్యవస్థలో నిరాశాజనకమైనటువంటి పరిస్థితులు అనేవి మనకి ఏర్పడతాయి. నిరాశాజనకమైన పరిస్థితి ఏర్పడడం వల్ల అనేక బ్యాంకులు కూడా, వాణిజ్య బ్యాంకులు, రకరకాల బ్యాంకులు అన్నీ కూడా తాము ఇచ్చేటువంటి రుణ పరపతి సౌకర్యాన్ని మొత్తం కూడా తగ్గించి వేస్తుంది. అంటే పెట్టుబడి కోసం ఇచ్చేటువంటి రుణాలని మొత్తం కూడా ఏం చేస్తుంది వాణిజ్య బ్యాంకులు అంటే, తగ్గింప చేసుకుంటుంది. అంటే రుణాలు అనేది ఇవ్వదు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో మొత్తం కూడా నిరాశాజనకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎవరికి కూడా బ్యాంకులు అప్పులు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించదు. ఓకేనా? మరి అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు అందరూ కూడా ఏం చేస్తారు అంటే, ఎలాంటి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రారు. అంటే పెట్టుబడుల పరిమాణం మొత్తం కూడా తగ్గిపోతుంది. పెట్టుబడుల పరిమాణము తగ్గిపోవడంతో ఏమవుతుంది, ఉత్పత్తి కాదు.
అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం పైన సమిష్టి డిమాండ్ లోపించడం వల్ల శ్రామికులు ఉపాధి కోల్పోయారు, ఆదాయాలు పడిపోయాయి, అలాగే కొనుగోలు శక్తి పడిపోయింది. అలాగే ఇక్కడ పెట్టుబడిదారుల నుంచి వెళ్ళి పెట్టుబడులు తగ్గిపోయాయి, సమిష్టి వ్యయం కూడా అంటే సమిష్టి వ్యయం తగ్గుతుంది. సమిష్టి వ్యయంతో పాటుగా వినియోగదారులు చేసేటువంటి వినియోగ వ్యయం కూడా తగ్గిపోతుంది. టోటల్గా ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా అట్టడుగు స్థాయికి చేరుకుంటుంది. ఇక పెట్టుబడుల పరిమాణం తగ్గిపోతున్నాయి, వ్యాపారస్తులకి లాభాలు తగ్గుతున్నాయి, అలాగే శ్రామికులు ఉపాధిని కోల్పోయి వాళ్ళ యొక్క ఆదాయాలు పడిపోయి కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఈ విధంగా అన్ని ఆర్థిక వ్యవస్థలో అన్ని నిరాశ నిస్పృహలు చోటు చేసుకునే పరిస్థితి ఈ యొక్క మాంద్యంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉండటం వల్ల మరి కొనుగోలు శక్తి తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తులు కూడా మార్కెట్లో అమ్ముడు పోనేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తులు అన్నీ కూడా అమ్ముడు పోకుండా నిల్వలు పెరిగిపోతాయి. అంటే సప్లై అనేది నిల్వ అనేది స్టాక్ పెరిగిపోతుంది. స్టాక్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, స్టాక్ ఉంది, ఉత్పత్తి ఉంది, కానీ దాన్ని కొనుగోలు చేసేటువంటి శక్తి కొనుగోలుదారుల కంటే వినియోగదారులకి శ్రామికులకి ఎవరికి కూడా ఆర్థిక వ్యవస్థలో లేదు. కొనుగోలు శక్తి లేకపోవడం వల్ల నిల్వలు పెరిగిపోతాయి. దీనినే కీన్స్ ఏమంటాడు అంటే పుష్కలంలో పేదరికము అంటాడు. పుష్కలంలో పేదరికము అంటే ఉన్నాయి, అన్ని ఉత్పత్తులు ఉన్నాయి, కానీ వాటిని మనం అనుభవించడానికి వాటిని కొనుగోలు చేయడానికి కొనుగోలు శక్తి మాత్రం మన దగ్గర లేదు. ఓకే, కాబట్టి దీన్ని మనం పుష్కలంలో పేదరికంగా కీన్స్ అభివర్ణించడం జరిగింది. మనము ఒకసారి ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా ఒకసారి చూసినట్లయితే మనకి ఇలాంటి ఆర్థిక మాంద్యాలు అనేవి మనం చూసినట్లయితే ఒకసారి 1710 సంవత్సరంలో ఒకసారి, అలాగే 1837 1837, అలాగే 1873 1873, అలాగే 1893 1893 సంవత్సరంలో, అలాగే 1907 1907 సంవత్సరంలో, మరియు 1929 అంటే 1929. ఇవన్నీ కూడా డిప్రెషన్ మాంద్యాలకి అంటే ప్రపంచంలో వచ్చినటువంటి ఆర్థిక మాంద్యాలకి మనము ఎగ్జాంపుల్గా మనము చెప్పుకోవచ్చు. రీసెంట్గా అంటే మనకి తెలిసినటువంటి ఆర్థిక మాంద్యము ఎక్కువగా 1929 వచ్చినటువంటి ఆర్థిక మాంద్యాన్ని మనము గొప్ప ఆర్థిక మాంద్యంగా మనము అభివర్ణిస్తూ ఉంటాము. ఇది ఆర్థిక వ్యవస్థలో వ్యాపార చక్రాల్లో ఒక దశ. వ్యాపార చక్రాల్లో ఉన్నటువంటి ఆర్థిక మాంద్యము అటువంటి దశ. ఆర్థిక మాంద్యము ఉన్నట్లయితే ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా అన్ని నిరాశాజనకమైనటువంటి పరిస్థితులు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం దీన్ని ఏమన్నాము అంటే ఆర్థిక మాంద్యాన్ని వ్యాపార చక్రాల్లో అతి భయంకరమైనటువంటి దశగా అభివర్ణించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనము వ్యాపార చక్రాల్లో ఉన్నటువంటి ఒక దశ ఆర్థిక మాంద్యంగా మనము పేర్కొంటున్నాం. అలాగే దాని తర్వాతకి మనకి రెండవ ఫేజ్ అంటే రెండవ దశ ఏంటి అంటే ఎకనామిక్ రికవరీ అంటాం. రికవరీ అంటే ఆర్థిక పునరుజ్జీవనము లేదా పురోగమనము అంటాం. అంటే పునరుజ్జీవనము అంటే మళ్ళీ తిరిగి ఆర్థిక వ్యవస్థ మళ్ళీ తిరిగి అభివృద్ధి డెవలప్ చెందటము ఏదని మనం అంటే ఇప్పుడు వరకు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక మాంద్యంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ మళ్ళీ ఏమవుతుందంటే ఆర్థికంగా కొంత పుంజుకోవడానికి అవకాశం ఉన్న దశను ఏమంటాము అంటే ఆర్థిక పునరుజ్జీవనము అంటాము. వ్యాపార చక్రాల్లో ఆర్థిక మాంద్యం తర్వాత వచ్చేటువంటి దశ ఏదైతే ఉందో దాన్నే మనము ఆర్థిక పునరుజ్జీవనము అంటాము, రికవరీ అంటాము. ఓకే, ఈ దశలో మరి ఎలా ఉంటుంది ఈ దశ అంటే ఈ దశలో ఆర్థిక వ్యవస్థ కొంత స్వస్థత చేకూరుతుందంటే కొంచెము పాజిటివ్గా మనకి కొన్ని కార్యకలాపాలు అనేవి జరుగుతాయి ఆర్థిక వ్యవస్థలో. అంటే కొంచెం ఆర్థిక కార్యకలాపాల స్థాయి క్రమంగా పుంజుకుంటుంది. అలా పుంజుకున్నటువంటి ఆర్థిక స్థాయి మొత్తం కూడా ఉత్పత్తులు ఉన్నటువంటి ఉత్పత్తికి కొంత డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడం మూలంగా ఏమవుతుంది, డిమాండ్ పెరగడం వలన పెట్టుబడిదారులు ఏం చేస్తారు అంటే పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. ఉత్పత్తిదారులందరూ కూడా ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో కొంత డిమాండ్ అనేది వస్తువులకు వచ్చింది కాబట్టి సమిష్టి డిమాండ్ పెరిగింది కాబట్టి ఉత్పత్తిదారులు ఏం చేస్తారు అంటే ఉత్పత్తి చేయడానికి పెట్టుబడులను పెట్టడానికి సుముఖంగా ఉంటారు. ఇదే సమయంలో బ్యాంకులు కూడా ఏం చేస్తాయి అంటే రుణాలు ఇవ్వడానికి పెట్టుబడులు పెట్టడానికి రుణాలు ఇవ్వడానికి కూడా అది
బ్యాంకు వాళ్ళు కూడా సుముఖంగా ఉంటారు. అంటే కొద్ది మొత్తంలో రుణాలు ఇవ్వడానికి బ్యాంకు కూడా రెడీగా ఉంటుంది. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలో ఈ పునరుజ్జీవన దశలో ఏమవుతుందంటే డిమాండ్కి అనుగుణంగా వస్తువుల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. వస్తువుల ఉత్పత్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఉపాధి అనేది అంటే ఉద్యోగ అవకాశాలు మళ్ళీ నిరుద్యోగులుగా ఉన్నటువంటి శ్రామికులందరికీ కూడా మళ్ళీ ఉద్యోగ అవకాశాలు అనేవి మళ్ళీ పెరుగుతాయి. ఉద్యోగ అవకాశాలు పెరగగానే ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాళ్ళ యొక్క ఆదాయ స్థాయి కూడా కొంత మేరకు పెరుగుతుంది. శ్రామికుల యొక్క ఆదాయ స్థాయి పెరుగుతుంది. శ్రామికుల యొక్క ఆదాయ స్థాయి పెరగడం వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగి వాళ్ళు ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఉత్పత్తుల్ని డిమాండ్ చేయడానికి అంటే సమిష్టి డిమాండ్ పెరగడానికి వాళ్ళ యొక్క ఉత్పత్తి చేస్తూ వాళ్ళ సమిష్టి డిమాండ్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థలో ఏమవుతుంది అంటే ఒకేసారి కొంచెం ఆశాజనకమైనటువంటి పరిస్థితులు రావడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ ఏమవుతుందంటే ఆర్థిక మాంద్యం నుంచి బయటపడి కొంత వేగాన్ని పుంజుకుంటుంది. దాన్నే మనం ఏమంటున్నాము అంటే ఆర్థిక పునరుజ్జీవనము అంటున్నాము. ఇది వ్యాపార చక్రాల్లో ఉండేటువంటి రెండవ దశ. దీన్ని సెకండ్ ఫేజ్ అంటాము. దీని తర్వాత మనకు వచ్చేటువంటి దశ అతి ముఖ్యమైన దశ. దాన్ని ఏమంటున్నామంటే ఎక్స్పాన్షన్ ఫేజ్ ఆర్ బూమ్ అంటాం. దీన్నే ప్రాస్పరిటీ అని కూడా అంటాం. ప్రాస్పరిటీ అన్నా బూమ్ అన్నా ఎక్స్పాన్షన్ ఫేజ్ అన్నా కూడా ఒకటే ఫ్రెండ్స్. అంటే బూమ్ అంటే ఏంటంటే సౌభాగ్య దశ లేదా సౌభాగ్య స్థితి అంటాం. ఆర్థిక సౌభాగ్యము అంటాం. ఆర్థిక వ్యవస్థలో వచ్చినటువంటి వ్యాపార చక్రంలో చూసినట్లయితే వ్యాపార చక్రాల్లో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి దశ ఏది అంటే ఈ యొక్క బూమ్, ఎకనామిక్ ప్రాస్పరిటీ అంటున్నాము, సౌభాగ్య దశ అంటున్నాము. ఇది అత్యున్నతమైనటువంటి దశ. ఎందుకు అత్యున్నతమైన దశ అంటున్నాము అంటే ఈ సమయంలో ఆర్థిక వ్యవస్థ మనం చెప్పుకున్నాం, ఆర్థిక పునరుజ్జీవనం తర్వాత వచ్చేటువంటి దశగా మనం దీన్ని పేర్కొంటాము. పునరుజ్జీవన కాలంలో ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వేగాన్ని పుంజుకుంటుందని చెప్పాము. ఆ ఆర్థిక వేగం ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చేసరికి ఆర్థిక వ్యవస్థ ఉచ్చ స్థితిలో కొనసాగుతుంది. అంటే అన్ని రంగాల్లో కూడా హై స్టేజ్, ఉన్నత స్థానంలో ఉంటాయి. అంటే అన్ని వస్తువుల ధరలు ఎక్కువగా ఉండటము, అలాగే ఉపాధి అవకాశం అంటే ఉద్యోగిత కూడా మొత్తం నిరుద్యోగం అనేది లేకుండా అందరికీ ఉద్యోగ అవకాశాలు లభించడం, అందరికీ ఆదాయ స్థాయిలు ఎక్కువగా ఉండటము, అలాగే పెట్టుబడిదారులకు కూడా గరిష్ట లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే అన్ని వస్తువులకి డిమాండ్ చాలా ఎక్కువగా ఉండటము, అలాగే ఆర్థిక వ్యవస్థలో అందరి దగ్గర కూడా కొనుగోలు శక్తి, పర్చేసింగ్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉండటము ఈ యొక్క దశలో మనకి కనిపిస్తుంది. కాబట్టి మనం దీన్ని ఏమన్నాము అంటే సౌభాగ్య దశ అన్నాము. సౌభాగ్యము అంటే అన్ని రంగాల్లో కూడా ఉన్నత స్థితికి మనము చేరుకుంటాము. ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ఉన్నత స్థితికి చేరుకుంటుంది. ఆదాయ స్థాయి కావచ్చు, వస్తువులకి డిమాండ్ పెరగటం కావచ్చు, అలాగే ధరలు కావచ్చు. అలాగే ఈ సమయంలో మనకి ఇంకోటి ఏంటంటే ఉత్పత్తి వ్యయాలు తక్కువ అవుతూ ఉంటాయి. ఉత్పత్తి పెరుగుతూ ఉంటే ఉత్పత్తి వ్యయాలు ఈ దశలో ఏమవుతుందంటే ఉత్పత్తి వ్యయాలు తగ్గుతూ ఉంటాయి. అలాగే ఈ స్టేజ్లో అంటే సౌభాగ్య దశలో బ్యాంకు వాళ్ళు కూడా అధిక మొత్తంలో రుణ సౌకర్యం కల్పించడానికి, పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులకి రుణ సౌకర్యం కల్పిస్తారు బ్యాంకు వాళ్ళు కూడా. ఓకే, అలాగే శ్రామికుల యొక్క ఆదాయాలు పెరుగుతాయి, పెట్టుబడిదారుల యొక్క లాభాలు పెరుగుతాయి. పెట్టుబడిదారులు ప్రతి చిన్న అవకాశాన్ని కూడా గరిష్ట లాభాలు రావడం కోసము ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ యొక్క దశలో. కాబట్టి పెట్టుబడిదారులు ఏం చేస్తారు అంటే ఆర్థిక సౌభాగ్య దశలో లాభాలు గరిష్టంగా వస్తాయి కాబట్టి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. సుముఖంగా ఉండి పెద్ద మొత్తంలో పెట్టుబడులు చేస్తారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి మళ్ళీ పెద్ద మొత్తంలో ఉత్పత్తి పరిమాణాన్ని చేయడానికి అవకాశం, అధిక మొత్తంలో ప్రొడక్ట్ని పెంచుతారు. ఇది ఆర్థిక వ్యవస్థలో మనం చెప్పుకున్నట్టుగా వ్యాపార చక్రాల్లో ఉన్నటువంటి అత్యున్నతమైన దశ అంటాము. దీన్నే ఉన్నతమైన దశగా మనం పేర్కొంటాము. అయితే మరి ప్రతి ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ కూడా ఇదే దశలో ఉంటే అది చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ మనం చెప్పుకున్నాం వ్యాపార చక్రము అనేది స్వల్పకాలానికి సంబంధించింది అని చెప్పుకున్నాం. కాబట్టి మరి స్వల్పకాలంలో కొద్ది కాలం మాత్రమే ఈ దశ అనేది మనకి ప్రతి ఆర్థిక వ్యవస్థలో
కొంతకాలము ఏమవుతుందంటే ఆర్థిక సౌభాగ్య దశ అనేది కొంతకాలము ఉంటుంది. ఆ తర్వాతకి నెక్స్ట్ మెల్లగా ఏమవుతుందంటే మళ్ళీ పెట్టుబడుల పరిమాణము ఇవన్నీ ఆర్థిక వ్యవస్థలో ఉన్నత స్థితికి చేరుకున్న తర్వాతకి జరిగేటువంటి పరిణామం ఏంటి అంటే లాస్ట్ ఫేజ్ అంటున్నాం, దాన్ని ఆర్థిక తిరోగమనము అంటున్నాం. ఆర్థిక తిరోగమనము అనేది ఆర్థిక వ్యవస్థలో వ్యాపార చక్రంలో ఆర్థిక సౌభాగ్యము ప్రాస్పరిటీ స్టేజ్, ఆర్థిక సౌభాగ్య దశ తర్వాతకి వచ్చేటువంటి నెక్స్ట్ స్టేజ్ని ఏమంటాము అంటే ఆర్థిక తిరోగమనము, రీసెషన్ అంటాం. తిరోగమనము అంటే ఆర్థిక వ్యవస్థ ఉన్నత స్థాయి నుంచి మళ్ళీ ఏమవుతుందంటే ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితి మళ్ళీ క్షీణిస్తుంది, తగ్గుతుంది. ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి లాభాలు కావచ్చు, కొనుగోలు శక్తులు కావచ్చు, ఏమైందంటే మళ్ళీ డౌన్ఫాల్ అంటే కిందికి. ఇంతకుముందు మనం అప్పులో ఉన్నాము, అప్పు నుంచి మళ్ళీ ఏమవుతున్నాము అంటే తగ్గుతున్నాం, క్షీణిస్తూ ఉంటుంది. ఆర్థిక కార్యకలాపాల స్థాయి మళ్ళీ ఏమవుతుంది అంటే తగ్గుతుంది. ఆర్థిక సౌభాగ్య స్థితిలో ఉన్నటువంటి ఇక్కడ ఎందుకు అలా అవుతుందంటే ఆర్థిక సౌభాగ్య దశలో ప్రజల యొక్క ఆదాయాలన్నీ కూడా పెరిగాయి, వారి యొక్క ఆదాయాలు పెరిగాయి. దాంతోపాటుగానే ఏమయ్యాయంటే వస్తు సేవల ధరలు కూడా పెరుగుతాయి. మరి ఇక్కడ వస్తు సేవలు యొక్క ధరలు శ్రామికుల యొక్క వచ్చేటువంటి ఆదాయం పెరిగిన ఆదాయం కంటే మార్కెట్లో వస్తు సేవల ధరల పెరుగుదల రేటు ఎక్కువగా ఉంటుంది. అంటే ధరలు పెరిగినటువంటి స్థాయిలో ప్రజల యొక్క ఆదాయాలు అనేవి పెరగకపోవడం వలన ఏమవుతుందంటే ధరల స్థాయి ఏమో ఎక్కువగా ఉంది, ధరలు పెరిగిన స్థాయి ఏమో చాలా ఎక్కువగా ఉంది, శ్రామికుల ఆదాయాల పెరిగిన స్థాయి ఏమో తక్కువగా ఉంటుంది. దీని మూలంగా మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ ఉత్పత్తిలో వస్తువులకి మళ్ళీ సమిష్టి డిమాండ్ లోపిస్తుంది. ఎందుకంటే ధరల స్థాయి పెరిగింది, వీళ్ళ యొక్క ఆదాయ స్థాయి ఏమో తక్కువగా ఉంది. కాబట్టి ఏమవుతుంది ఆటోమేటిక్గా సాధారణ ధరల స్థాయి పెరగడం వల్ల సమిష్టి డిమాండ్ అనేది లోపిస్తుంది. ఈ మూలంగా మళ్ళీ ఏమవుతుందంటే ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్ళిపోతుంది. తిరోగమనంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఏమవుతుంది అంటే మొత్తం ఉత్పత్తి అనేది క్షీణించడం, తగ్గటము, అలాగే ఉద్యోగిత అవకాశాలు తగ్గటము, అలాగే ఆదాయాలు తగ్గటము, కొనుగోలు శక్తి తగ్గటము, అలాగే బ్యాంకు వాళ్ళు ఇచ్చేటువంటి రుణ సౌకర్యాలు తగ్గిపోవటము అనేది మళ్ళీ ఈ దశలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా దీన్ని మనము ఏమంటున్నాము అంటే రిసెషన్. ఓకేనా, రిసెషన్ అంటున్నాము. రిసెషన్ అంటే మనకి ఆర్థిక తిరోగమనంగా మనం దీన్ని అభివర్ణిస్తూ ఉన్నాం. మరి ఇది 4వ దశ రిసెషన్, ఆర్థిక తిరోగమన దశ. మరి ఈ దశలో మరి ఏం చేయాలి అంటే ఈ దశ తర్వాతకి మళ్ళీ మనకి సైకిల్ ఏమవుతుంది, ఈ దశ దాటిందనుకోని ఈ దశ నుంచి మనము మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుందంటే మళ్ళీ ఫస్ట్ డిప్రెషన్, ఆర్థిక మాంద్యం దశలోకి వెళ్ళటానికి రెడీగా ఉన్నటువంటి దశ ఇది. ఈ దశలో మనము తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ప్రభుత్వము అనేది జోక్యం చేసుకోవాల్సిన దశ ఇది అంటే రిసెషన్. ఈ యొక్క దశలోనే ఆర్థిక తిరోగమనం జరిగేటువంటి సమయంలోనే ప్రభుత్వం మేల్కొని ఈ యొక్క ఆర్థిక మాంద్యంలోకి వెళ్లకుండా ఆర్థిక వ్యవస్థని ఇక్కడ నిరోధించగలిగినట్లయితే ఇక్కడ ఈ వ్యాపార చక్రం ఇక్కడనే ముగుస్తుంది. లేకుంటే మళ్ళీ ఏమవుతుందంటే ఈ దశ భ్రమణం చెందుతుంది. మన చక్రం మాదిరిగా రౌండ్ సర్కిల్గా మనము వ్యాపార చక్రం అనేది ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి ఈ స్లైడ్లో చూడండి, ఇక్కడ మనకి కనిపిస్తుంది. మళ్ళీ రిసెషన్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఈ రిసెషన్ మళ్ళీ ఏమవుతుందంటే డిప్రెషన్, మాంద్యం అవుతుంది. మళ్ళీ వ్యాపార చక్రం మళ్ళీ మరొక వ్యాపార చక్రం ప్రారంభం కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఈ గ్రాఫ్లో ట్రేడ్ సైకిల్ అనేది ఎలా ఉందో మనం చూసినట్లయితే సింపుల్గా ఫస్ట్ డిప్రెషన్ అనేది ఆర్థిక మాంద్యము ఉంది ఆర్థిక వ్యవస్థలో. ఆర్థిక మాంద్యం తర్వాతకి మనం చెప్పుకున్నట్లుగా ఎలాంటి ఆర్థిక మాంద్యంలో నిరాశాజనకమైనటువంటి పరిస్థితులను చెప్పుకున్నాం. ఈ నిరాశాజనకమైన పరిస్థితుల నుంచి బయటపడితే నెక్స్ట్ వచ్చేటువంటి స్టేజ్ ఏంటంటే రికవరీ, అంటే పునరుజ్జీవనము అనుకున్నాము. రెండవ దశ అది పునరుజ్జీవనంగా చెప్పుకుంటాం. మళ్ళీ ఈ దశని దాటినట్లయితే మనకు వచ్చేటువంటి దశనే మనము ప్రాస్పరిటీ అన్నాం, దాన్నే భూమ్ అన్నాం, ఆర్థిక సౌభాగ్యము అన్నాం. ఇది మూడో ఆర్థిక వ్యవస్థలో ఉన్నతమైనటువంటి దశగా మనం దీన్ని
అభివర్ణిస్తూ ఉంటున్నాం. ఇది కూడా మరి ఎక్కువ కాలం మనకి ఉండదు అని మనకు తెలుసు. ఎందుకంటే వ్యాపార చక్రము అనేది స్వల్ప కాలానికి సంబంధించింది కాబట్టి. అక్కడి నుంచి మళ్ళీ ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థ రిసెషన్ అంటే తిరోగమనము, ఆర్థిక తిరోగమనము అనేది జరుగుతుంది. ఈ ఆర్థిక తిరోగమనంలో మనం చెప్పుకున్నట్లుగా అన్ని ఆర్థిక కార్యకలాపాల స్థాయిలన్నీ కూడా మళ్ళీ తగ్గుముఖం పడతాయి అని చెప్పుకున్నాము. ఇక్కడ మరి ఈ రిసెషన్ ఒక పీరియడ్లోనే ఏం చేయాలి అంటున్నాము అంటే ప్రభుత్వం జోక్యము చేసుకోవాలి, గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కావాలి. ప్రభుత్వం జోక్యం చేసుకొని కొన్ని చర్యలు తీసుకున్నట్లయితే మనము ఆర్థిక మాంద్యముని తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే మళ్ళీ మనం ఏమవుతుంది అంటే ఈ యొక్క ఈ సైకిల్లోకి మనము రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనము ఆర్థిక మాంద్యానికి సంబంధించినటువంటి 4 దశలుగా మనము చెప్పుకుంటున్నాము. ఈ 4 దశల్నే మనం ఒకసారి ఈ ఫిగర్లో మనం చూసినట్లయితే మనకి సింపుల్గా బ్రీఫ్గా డిస్కషన్ చేసుకుందాం. ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి అంశాలని మనం ఇక్కడ గ్రాఫికల్గా గ్రాఫ్లో చూపించాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓఎక్స్ యాక్సిస్ మీద టైం అంటే కాలాన్ని తీసుకున్నాం, నెంబర్ ఆఫ్ ఇయర్స్, సంవత్సరంలో కాలాన్ని తీసుకోవడం జరిగింది ఎక్స్ అక్షం మీద. అలాగే ఇటు వై అక్షం మీద ఏం తీసుకున్నాము అంటే నేషనల్ ప్రోడక్ట్ అంటే జాతీయ ఉత్పత్తిని తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి ఎక్స్ అక్షం మీద సమయము లేదా కాలాన్ని తీసుకున్నాము, వై అక్షం మీద ఏమో ఉత్పత్తి పరిమాణాన్ని తీసుకున్నాము. ఇక్కడ మనము అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ 3 రకాల లైన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకటేమో థిక్గా ఉన్నటువంటి లైన్ మనము ఫుల్ ఎంప్లాయ్మెంట్ అని చూపిస్తున్నాం ఫ్రెండ్స్. దాన్ని అంటే ఫుల్ ఎంప్లాయ్మెంట్ మీన్స్ సంపూర్ణ ఉద్యోగిత, ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత స్థాయి. అలాగే అక్కడ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉన్నటువంటి పరిస్థితి, స్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థని మనం అక్కడ ఉన్నట్టుగా మనము పేర్కొనవచ్చు. ఓకే, అది స్థిరంగా ఉండే ఆర్థిక వ్యవస్థ. దానిపైన మనం చూసినట్లయితే దానిపైన ఒక లైన్ ఉంది. ఆ లైన్ మనకు ఎంత చేస్తుందంటే ప్రాస్పరిటీ అంటే ఆర్థిక సౌభాగ్యము. ఆర్థిక వ్యవస్థ ఒకవేళ ఆర్థిక సౌభాగ్యానికి చేరుకున్నట్లయితే ఆ లైన్ని టచ్ చేస్తుంది. అది ఆర్థిక సౌభాగ్యానికి సంబంధించినటువంటి లైన్గా మనం చెప్పుకుంటాం. అలాగే ఫుల్ ఎంప్లాయ్మెంట్ కింద మరొక లైన్ ఉంది డాట్స్లో, దాన్ని మనము డిప్రెషన్ అంటున్నాం. డిప్రిషియేషన్ అంటే ఆర్థిక మాంద్యము, అంటే ఆర్థిక వ్యవస్థ మనం చెప్పుకున్నట్టుగా అట్టడుగు స్థాయికి వెళ్తుందన్నాం. అప్ అండ్ డౌన్స్ అంటే కిందికి వెళ్ళిందంటే ఆర్థిక వ్యవస్థ అట్టడుగు స్థాయిలో ఉంది, అంటే ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నటువంటి దశని మనము ఈ 3వ లైన్లో మనము చూపెట్టడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనం 3 లైన్లు మనం ఒకసారి పరిశీలించినట్లయితే డిప్రెషన్ నుంచి మనం ఒకవేళ ఒక వ్యాపార చక్రము ప్రారంభమైంది అన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్ ఆర్థిక మాంద్యం నుంచి స్టార్ట్ అయింది. ఆర్థిక మాంద్యము కొంతకాలము ఆర్థిక మాంద్యంలో ఆర్థిక వ్యవస్థ ఉన్నట్లయితే దాని నుంచి మనం ఒకవేళ బయటపడేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని మనము రికవరీ అంటున్నాం. రికవరీ అనేది ఎక్కడి వరకు ఉంటుంది? ఈ రికవరీ అంటే మనకి గ్రాఫ్లో చూడండి రికవరీ అని రాసాము. అది ఎక్కడి వరకు అంటే ఫుల్ ఎంప్లాయ్మెంట్ లైన్ వరకు మనకి అది రికవరీ స్టేజ్గా చెప్పుకుంటాం. దాన్ని పునరుజ్జీవన దశగా మనము పేర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఆ పునరుజ్జీవన దశ తర్వాతకి మళ్ళీ ఫుల్ ఎంప్లాయ్మెంట్ పైన ప్రాస్పరిటీకి వెళ్ళి దాని మధ్యలో ఎక్స్పాన్షన్ అని ఉంది. అంటే ఎక్స్పాన్షన్ అంటే విస్తరణ అవుతుంది. పునరుజ్జీవన దశ దాటుకొని ఏమవుతుందంటే సౌభాగ్య దశ చేరుకోవడానికి వెళ్తుంది. అంటే ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లో కూడా విస్తరించి ఏమవుతుంది అంటే ప్రాస్పరిటీ హై స్టేజ్, ఉన్నత స్థితికి, ఉచ్చ స్థితికి ఆర్థిక వ్యవస్థ చేరుకుంటుంది. దానికి ముందున్న దశని మనం ఎక్స్పాన్షన్ అన్నాం. విస్తరణ నుంచి ఏమవుతుందంటే సౌభాగ్యానికి వెళ్తుంది. మళ్ళీ కొంతకాలము ఈ యొక్క వ్యాపార చక్రము సౌభాగ్య దశలో ఉంటుంది. ఆ తర్వాతకి మళ్ళీ ఏమవుతుందంటే రిసెషన్, ఎక్కడ చూడండి ఫుల్ ఎంప్లాయ్మెంట్ లైన్కి వరకు పైనుంచి మళ్ళీ కిందికి వస్తుంది. దాన్ని మనం రిసెషన్ అంటాం. అంటే దాన్ని తిరోగమనము అంటున్నాము, ఆర్థిక తిరోగమనము అంటున్నాము. ఆ ఆర్థిక తిరోగమనము అనేది ఫుల్ ఎంప్లాయ్మెంట్ లైన్ వరకు దాన్ని మనం తిరోగమనంగా పరిగణిస్తాము. అక్కడే మనం ఏం చేయాలంటే ప్రభుత్వము తగిన చర్యల్ని తీసుకున్నట్లయితే ఆ వ్యాపార చక్రం అక్కడ ఆగి ఫుల్ ఎంప్లాయ్మెంట్ దగ్గర రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ యొక్క లైన్ మళ్ళీ ఏమవుతుంది, వ్యాపార చక్రం మళ్ళీ కిందికి వస్తుంది. దాన్నే కాంట్రాక్షన్ అన్నాం. కాంట్రాక్షన్ అంటే సంకోచము అంటాం. సంకోచము అంటే ఆర్థిక కార్యకలాపాల స్థాయి మళ్ళీ మొత్తం కూడా సంకోచం చెందుతుంది. అంటే ఆర్థిక కార్యకలాపాలు మొత్తం కూడా తగ్గిపోయి ఏమవుతుంది అంటే మళ్ళీ
మన యొక్క వ్యాపార చక్రంలో మళ్ళీ ఏ స్టేజ్కి వెళ్తాము అంటే అట్టడుగు స్థానము, అట్టడుగు దశ ఏంటంటే మళ్ళీ మాంద్యము, ఆర్థిక మాంద్యంలోకి మళ్ళీ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఈ వ్యాపార చక్రం చూడండి నిరంతరం కంటిన్యూగా పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఇలా చూడండి, మనం ఫస్ట్ డిప్రెషన్ నుంచి రికవరీ నుంచి ప్రాస్పరిటీ మళ్ళీ రిసెషన్, మళ్ళీ డిప్రెషన్, మళ్ళీ రికవరీ, మళ్ళీ ప్రాస్పరిటీ. ఇలా ఫ్రెండ్స్ ఏమవుతుందంటే ఈ వ్యాపార చక్రము కంటిన్యూగా ఈ విధంగా వెళ్ళిపోతూనే అప్ అండ్ డౌన్స్కి, అంటే ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కూడా హెచ్చు తగ్గులకి లోనవుతుంది అన్నాము. మొదట చెప్పుకున్నాం మనం, ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కూడా హెచ్చు తగ్గులు అప్ అండ్ డౌన్స్కి లోనవుతుంది అంటున్నాం. అంటే ఒకసారి ఆర్థిక వ్యవస్థ అప్ పైన ఉచ్చ స్థితిలో ఉంటే మరొకసారి డౌన్ ఫాలింగ్ కింద స్టేజ్లో ఉంటుంది. ఈ విధంగా వ్యాపార చక్రము అనేది 4 దశల్లో ప్రతి ఆర్థిక వ్యవస్థ కూడా ఏదో ఒక దశలో ఈ యొక్క వ్యాపార చక్రంలో 4 దశల్లో ఒక దశలో ఉండడానికి అవకాశము ఉంటుంది. ఈ 4గిట్లో మనం అనుకున్నాము అతి భయంకరమైన దశగా మనము ఆర్థిక మాంద్యముగా చెప్పుకున్నాం. ఈ ఆర్థిక మాంద్యము అనేది ఒకవేళ సంభవించినట్లయితే దాని నుంచి మనము బయటపడాలి అంటే చాలా సమయం తీసుకోవాలి. అలాగే చాలా ప్రభుత్వము అలాగే అందరూ ఆర్థికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా కష్టపడాలి. అలా కష్టపడ్డప్పుడే మళ్ళీ ఏమవుతుందంటే మనము రికవరీ కావడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకి ప్రధానంగా వ్యాపార చక్రాలు, అలాగే వ్యాపార చక్రాలకు సంబంధించినటువంటి నిర్వచనాలు, అలాగే వ్యాపార చక్రాల్లో ఉన్నటువంటి వివిధ దశలు. ప్రధానంగా మనము 4 దశలు అని చెప్పుకున్నాము. ఈ 4 దశలు అనేవి మనకి ప్రధానంగా ఒక వ్యాపార చక్రంలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇది స్థూలార్థ శాస్త్రంలో చాలా ముఖ్యమైనటువంటి టాపిక్గా మనము చెప్పుకుంటాము. అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ యొక్క వ్యాపార చక్రాలు అనేవి మనకి ప్రధానంగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో సంభవిస్తాయి అనుకున్నాం. మరి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో కూడా ప్రధానంగా పారిశ్రామిక రంగంలో ఈ యొక్క వ్యాపార చక్రము అనేది స్టార్ట్ అవుతుంది అన్నాము. దాని తర్వాతకి అది ఇతర రంగాలకు కూడా, అగ్రికల్చర్ సెక్టార్కి, సర్వీస్ సెక్టార్కి కూడా ఏమవుతుందంటే అది ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఇతర రంగాలకు కూడా ఆ యొక్క వ్యాపార చక్రము అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోయి చివరికి ఏమవుతుందంటే ఆ ఆర్థిక వ్యవస్థతో సంబంధం ఉన్నటువంటి ఇతర ఆర్థిక వ్యవస్థలకు కూడా, అంటే ఏ దేశంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశంలో అమెరికాలో వ్యాపార చక్రం స్టార్ట్ అయ్యి ఆ రంగంలో అమెరికా దేశం మొత్తం కూడా వ్యాపార చక్రం ప్రభావము ఉన్నప్పుడు అదే టైంలో అమెరికా దేశంతో లింకప్, అంటే వ్యాపార వ్యవహారాలు నిర్వహించేటువంటి ఇతర దేశాలు అయితే ఉన్నాయో, ఇతర ఆర్థిక వ్యవస్థలు అయితే ఉన్నాయో ఆ ఆర్థిక వ్యవస్థలకి కూడా ఆ వ్యాపార చక్రము అనేది రావడానికి అవకాశం వస్తుంది ఖచ్చితంగా. ఆ వ్యాపార చక్రం అనేది ఇతర ఆర్థిక వ్యవస్థలకు కూడా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రపంచంలో ఒక దేశంలో వ్యాపార చక్రము సంభవించింది అంటే ఆటోమేటిక్గా ప్రస్తుతము ప్రతి దేశానికి కూడా ఈ యొక్క వ్యాపార చక్రాల్లో ఈ యొక్క ఆర్థిక మాంద్యము అలాగే వచ్చేటువంటి సూచనలు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనము ఆర్థిక మాంద్యము అనేటువంటిది రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, ప్రభుత్వం ముఖ్యంగా జాగ్రత్తలు వహించినట్లయితే వ్యాపార చక్రంలో ఉన్నటువంటి అతి భయంకరమైన దశ ఆర్థిక మాంద్యం అనేది ఆ ఆర్థిక మాంద్యాన్ని నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇది మనకు ఉన్నటువంటి వ్యాపార చక్రాలు, దానికి సంబంధించినటువంటి వివిధ దశలు. ఓకే, అందరూ ఒకసారి ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ.